అందరికీ నమస్కారం అండి. ఐపీఎల్ సీజను ప్రారంభం అవుతుంది కాబట్టి క్రికెట్ బెట్టింగ్లు జరిగే అవకాశం ఉంది. ఈ క్రికెట్ బెట్టింగ్ అన్నది గేమ్ కాదు, ఇది ఒక జోదం, వినోదం కాదు. ఈ వినోదంగా చూడాలి, క్రికెట్ ఆటని ఆస్వాదించాలి తప్ప దీన్ని ఒక జోదంగా భావించి డబ్బులు పోగొట్టుకోవడం జరుగుతుంది. ఈ యువకుల యొక్క అత్యాశని ఆయుధంగా చేసుకుని, అవకాశంగా తీసుకుని ఈ క్రికెట్ బెట్టింగ్లు ఏర్పాటు చేసేవాళ్ళు, ఆర్గనైజర్స్ రకరకాల యాప్ల ద్వారా ఈ క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తూ ఉంటారు. ఈ బెట్టింగ్ రకరకాలుగా ఉంటుంది. బాల్ టు బాల్ ఉంటుంది, మ్యాచ్ టు మ్యాచ్ ఉంటుంది, ఓవర్ టు ఓవర్ ఉంటుంది, టైం ప్రకారం మారుతూ ఉంటుంది. అప్పటికప్పుడు జనాల్ని, యువకుల్ని మభ్యపెట్టి తాత్కాలిక ఆకర్షణకు లోన్ చేసి వాళ్ళ చేత ఎక్కువ డబ్బులు పెట్టుబడి పెట్టించి వాళ్ళు ఈ క్రికెట్ బెట్టింగ్ ఆడడం జరుగుతుంది. క్రికెట్ బెట్టింగ్లో సంపాదించిన వాళ్ళు తక్కువ, పోగొట్టుకున్న వాళ్ళు ఎక్కువ. సంపాదించిన వాళ్ళు మనకు కనపడరు, పోగొట్టుకున్న వాళ్ళు మాత్రం విపరీతంగా కనిపిస్తారు సమాజంలో. ముఖ్యంగా దీని బాధితులు విద్యార్థులు, యువకులు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ విద్యార్థులు ఇలాంటి మోసపూరితమైనటువంటి ఈ క్రికెట్ బెట్టింగ్ యాప్లకి ఆకర్షితులు కాకుండా, తద్వారా తమ సంపాదనని లేదా తమ తల్లిదండ్రుల యొక్క సంపాదనని బెట్టింగ్గా పెట్టి నష్టానికి గురి కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనందరికీ ఉంది. తల్లిదండ్రులు కూడాను చాలా అలర్ట్గా ఉండాలి. తమ పిల్లలు ఏం చేస్తున్నారు సెల్ ఫోన్లో చెక్ చేసుకుని ఉండాలి. వారి సెల్ ఫోన్లో ఉన్న క్రికెట్ యాప్లు ఏమైనా ఉన్నాయేమో వెరిఫై చేసుకోవాలి. నిరంతరం వారి మీద నిఘా పెట్టుకోవాలి. లేదంటే పిల్లలు నష్టపోతారు, వారి భవిష్యత్తు చాలా అంధకారంలో పడుతుంది, ఇబ్బందుల పాలవుతారు. కాబట్టి అది సామాజికంగా మానసికమైనటువంటి ఇబ్బందులకి లోన్ చేసే అవకాశం ఉంది. కాబట్టి వారి భవిష్యత్తు అంధకారంలో పడేసే అవకాశం ఉంది. కాబట్టి తల్లిదండ్రులు చాలా అలర్ట్గా ఉండాలి. మేము కూడా పోలీస్ సైడ్ నుంచి కూడా చాలా నిఘా పెట్టాము. ఎట్టి పరిస్థితుల్లోనూ పాత క్రికెట్ బెట్టింగ్ ఎవరైతే చేస్తారో వాళ్ళందరూ నిఘా పెట్టడం జరిగింది. మాకున్న ఇంటెలిజెన్సెస్ సమాచారాలు, సోర్సెస్ ద్వారా కూడా మేము ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసి వారి మీద కఠిన చర్య తీసుకోవడం జరుగుతుంది. ఎక్కడైతే విద్యార్థులు చేరతారో బెట్టింగ్ నిమిత్తం గుంపుగా చేరతారో, ఒక ఆర్గనైజ్ చేసేవాడు ఎవడో చోట లోకల్గా ఉండేవాడి దగ్గర చేరతారు. ఇటువంటి వాటి మీద నిఘా పెట్టడం జరిగింది. మేము ఎవరిని వదిలిపెట్టాం. ఎవరైనా క్రికెట్ బెట్టింగ్లు ప్రోత్సహిస్తున్నట్లు కానీ, ఆడిస్తున్నట్లు కానీ, ఆర్గనైజ్ చేస్తున్నట్లు కానీ మా దృష్టికి వచ్చిన వెంటనే వారి మీద కఠినంగా చర్య తీసుకోవడం జరుగుతుంది. తల్లిదండ్రులు కూడా ఈ విషయంలో మాకు సహకరించాలని తల్లిదండ్రులకి అలాగే ప్రజలందరికీ కూడా కోరుతున్నాం. అందరికీ నమస్కారం అండి. నా పేరు సిహెచ్ విద్యాసాగర్, సర్కిల్ ఇన్స్పెక్టర్ రావులపాలెం రూరల్ సర్కిల్కి సంబంధించి ఆల్మూరు, ఆత్రేయపురం, అదేవిధంగా కోటపేట పోలీస్ స్టేషన్కి సంబంధించి ఐపీఎల్ బెట్టింగ్ సుమారు ఒక ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ సుమారు ఒక 2 months వరకు జరుగుతూ ఉంటాయి. దీనిలో భాగంగా ఎవరైతే ఈ బెట్టింగ్లు ఆడతారో, ఎవరైతే బుక్కేలు ఉంటారో వాళ్ళందరి మీద కూడా నిఘా పెట్టడం జరిగింది. మా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎస్పీ గారైన శ్రీ రాహుల్ మీనా ఐపీఎస్ వారి ఉత్తర్వుల మేరకు, అదేవిధంగా కొత్తపేట డిఎస్పీ గారైన సుందరమురళి గారి పర్యవేక్షణలో నేను మా ఎస్ఐస్ అందరం కూడా ఎవరైతే క్రికెట్ బెట్టింగ్లు ఆడుతూ ఉంటారో వాళ్ళందరి యొక్క ఫోన్ నెంబర్స్ గ్యాదర్ చేయడం జరిగింది. కొంతమందిని బైండ్ ఓవర్ కూడా చేస్తాం. బైండ్ ఓవర్ చేసి వాళ్ళ యొక్క ఫోన్లు, వాళ్ళ యొక్క మూమెంట్స్ అవన్నీ కూడా వాచ్ చేస్తూ ఉంటాం. దయించి మా పోలీసు తరఫున రిక్వెస్ట్ ఏంటంటే ఇటువంటి బెట్టింగ్లకి పాల్పడి మీ యొక్క జీవితాన్ని నాశనం చేసుకోవద్దు. ఎందుకంటే చాలా కాలం నుంచి చూస్తూ ఉన్నాం మనం ఈ బెట్టింగ్లకి అలవాటు పడి సూసైడ్లు చేసుకొని చనిపోవడం, ఇటువంటివి చూస్తూ ఉన్నాం. దయించి యూత్, అదేవిధంగా ఎవరైతే వీటి జోలికి వెళ్లకుండా చక్కగా వాళ్ళు ఉండాలని చెప్పి మా పోలీస్ శాఖ తరఫున కోరుకుంటాను. రామచంద్రపురం పట్టణ ప్రజలందరికీ కూడా ముఖ్య గమనిక, రామచంద్రపురం పోలీస్ తరపు నుంచి ఈ రామచంద్రపురం పరిధిలో ఎటువంటి బెట్టింగ్ కానీ, గ్యాంబ్లింగ్ కానీ, ఏదైనా ఇతర జూదాలకు పాల్పడినట్టయితే ఖచ్చితంగా తగిన చర్యలు తీసుకుంటాం. దాని ఫర్దర్గా సస్పెక్ట్ షీటు లేకపోతే రౌడీ షీటు అవి కూడా ఓపెన్ చేసి ఏదైనా అటువంటి గ్యాంబ్లింగ్ యాక్టివిటీ ఉంటే వాటన్నిటి మీద కూడా గట్టి చర్యలు తీసుకుంటాం. ఈ జూదం అనేది, ఈ గ్యాంబ్లింగ్ అనేది, తర్వాత బెట్టింగ్ అనేది జీవితాలని అతలాకుతలం చేస్తుంది. ఆర్థికంగాను, మానసికంగాను చాలా ఇబ్బందులకు గురవుతారు. ఫ్యామిలీస్ అయితేనేమి, వాళ్ళు అయితేనేమి, చివరికి ఆత్మహత్యల వరకు కూడాను తీసుకువెళ్తుంది. కాబట్టి యువత అంతా కూడాను ఈ క్రికెట్ బెట్టింగ్ ఐపీఎల్ సీజన్ ఈ మధ్యనే స్టార్ట్ అయింది.
ఏమైనా కానీ మాకు చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా కానీ ఖచ్చితంగా యాక్షన్ తీసుకొని ఖచ్చితంగా సస్పెక్ట్ షీట్లు అవి ఓపెన్ చేస్తామని చెప్పేసి మీడియా ముఖంగా మీకు తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా దీనికి అందరూ కూడా దూరంగా ఉండాలి. ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా కానీ పోలీస్కి వెంటనే సమాచారం ఇవ్వండి. థ్యాంక్ యూ అందరు.